ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనే పిన్ని నువ్వా? ఇలారా. పిన్ని మామూలుగా రావచ్చు కదా. అమ్మో, ఇలా ముసు కప్పుకొని దొంగలా రావాలా? అయ్యయ్యో, ఈ ఇంట్లోకి రావడం నన్ను ఎవరైనా చూస్తే నాకు ఆ ఇంట్లో కూడా చోటు ఉండదు తెలుసా. సరే చెప్పు, ఏంటి ఇలా వచ్చావు? నువ్వు డీప్ గా ఆలోచించమన్నావు కదా, చాలా డీప్ గా ఆలోచించాను. అవునా? ఏమైనా గుర్తొచ్చిందా పిన్ని? చెప్పు. గుర్తొచ్చింది. అది చెప్పడానికే ఇదిగో ఇంత రిస్క్ తీసుకుని నేను ఇక్కడికి వచ్చాను. చెప్పు పిన్ని, చెప్పు పిన్ని ప్లీజ్. మరి నన్ను ఇక్కడ నుంచి పెట్టెలో ఎత్తుకెళ్ళినప్పుడు ఏం గుర్తురాలేదు, కానీ పెట్టె నీళ్లల్లో పారేసినప్పుడు ఒక మాట వినిపించింది ఆద్య. ఏంటా మాట? చెప్పు పిన్ని. ఆ మాట సరిగ్గా గుర్తు రావడం లేదు. సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. గుర్తొచ్చినట్టే వస్తుంది పోతుంది, కానీ ఆ మాట పలికింది మాత్రం ఆడగొంతే. ఆడగొంతా? నాదా? కాదు కాదు. పెద్దమ్మదా? అయ్యో కాదు, ఏదో కొత్త గొంతు. కొత్త గొంత? మళ్ళీ ఎదురుపడి అదే మాట పలికితే తిట్టి పట్టేస్తాను, ఏం పర్వాలేదు. మళ్ళీ ఎదురుపడి అదే మాట పలకాలంటే మళ్ళీ ఆవిడే నేను ఎత్తుకెళ్ళి నీళ్ళల్లో పడి. సర్లే ఆద్య, ఏదో ఒక క్లూ అయితే చెప్పాను కదా, మరి నాకు ఆ నగివ్వా? క్లూ నువ్వు పూర్తి చేయలేదు కదా. ఆ గొంతు ఎవరిదో చెప్పు. ఆ నెక్లెస్ ఇప్పుడే తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను పిన్ని. ఆద్య, కొంచెం టీ బూస్ట్ అలాంటిది ఏమైనా? ఏంటిది? కాఫీ. కాఫీ తీసుకొచ్చావా? వెళ్ళు, బూస్ట్ తీసుకురా. ఓకే థ్యాంక్స్. నేను ఆ వ్రతానికి వెళ్తుంది ఆ జానకితో కలిసి వెళ్ళడానికి ఒప్పుకుంది నా కూతురి సంతోషం కోసం మాత్రమే కాదు, ఆ జానకి పైన ప్రతీకారం తీర్చుకోవడం కోసం కూడా. ఆ జానకి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ జానకి నాకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.